ఆయన గురించి స్టడీ చేసి ఒక మంచి సందేశం సిద్ధం చేసుకున్నాను. సో మీ నుండి కూడా నాకు ఒక ఇంకా ఏంటో దాన్ని ఏమంటారు సబ్జెక్ట్ నాకు కావాలి. ఈ సంవత్సరం క్రిస్మస్లో క్రాంతి కుమార్ గారు మాట్లాడతారు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. చక్కని విషయాలు మరి జానకోయ్ గారు చెప్పారు. యేసేపు గారి యొక్క ప్రత్యేకతను గూర్చి అద్భుతమైన విశ్లేషణ చేశారు. చాలా సంతోషం. అయితే యేసుక్రీస్తు పుట్టుకలో యేసేపు పాత్ర, దీని గురించి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండును. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఇక్కడ యేసేపు గారికి మరీకి ప్రదానం చేయబడింది అంటే వివాహం అవ్వలేదు, కానీ ముందుగా వారు నిశ్చయపరచుకున్నారు, వివాహం చేసుకోవాలి, పలానా ఇంటి వారితో పలానా ఇంటి వారు సంబంధాన్ని కుదుర్చుకున్నారు. అలా సంబంధం కుదుర్చుకోగానే దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మరియను దేవదూత దర్శించడం, ఆ దేవదూత దర్శించి నీవు గర్భం ధరించబోతున్నావు, సర్వోన్నతుడు నీ గర్భాన్ని పుట్టబోతున్నాడని చెప్పడం, ఆమె గర్భవతిగా ఉండడం అనేది యేసేపు గారికి తెలిసింది. కొంతమంది మతోన్మాదులు ఎలా తెలిసింది, ఎలా తెలుస్తుంది, తెలియదు కదా, రహస్యం కదా అది అని చెప్పేసి. నాకు తెలిసి యేసేపు ఒక్కో జిల్లాలో మరి ఇంకో జిల్లాలో ఏమి లేరు, ఒకే ఊర్లో ఉన్నారు. అందులోకి పల్లెటూరులో విషయాలు చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. టౌన్లో అయితే అనేది చిన్న ఊరు గట్టిగా అప్పుడు మొదటి శతాబ్ద కాలంలో ఒక 100 కుటుంబాల కంటే ఎక్కువ ఉండవని కూడా ఒక వాదన ఉంది. అది బెత్లెహేం నుంచి ఏర్పాటు చేయబడిన సిగురు, అది అంతే. బెత్లెహేం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళందరూ. అలాగా చాలా చిన్న ఊరిలో విషయం తెలియడం పెద్ద విషయం ఏం కాదు, విషయం తెలుస్తుంది, తెలియడం పెద్ద కష్టమేం కాదు. అలా తెలియబడినప్పుడు యేసేపు యొక్క అంతరార్థం, యేసేపు గారి యొక్క ఆవేదన, ఆలోచన ఏంటి అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా వివాహం కాకుండా గర్భవతి అయ్యింది అంటే అన్ని విషయాల్లో, ఇలాంటి విషయాల్లో దైవికంగా ఆలోచించే విషయం ఏం కాదు. ఇది మామూలుగా చెప్పాలంటే గర్భవతి అయిందంటే తప్పు చేసింది కన్ఫామ్. ప్రతి మనిషి కూడా ఇంకా ఏమనుకుంటాడు, గర్భవతి అయ్యిందంటే ఆమె ఏదో తప్పు చేసింది అనే ఒక ఆలోచన కంపల్సరీ వచ్చేస్తుంది. అందుకని యేసేపు కూడా సామాన్య మానవుడే కనుక ఆయనకు కూడా ఏదో పొరపాటు చేసిందని కన్ఫర్మ్ అవ్వబట్టే ఆమెను రహస్యంగా అవమానపరచనొల్లక రహస్యంగా విడనాడు ఉద్దేశించాడంట. ఇప్పుడు అవమానపరచనొల్లక అంటే ఈయనే బయటెట్టే వెళ్ళి నాకు ప్రదానం చేశారు, ఇలా చేశారు వీళ్ళు అని చెప్పేసి నలుగురిలో పిలిస్తే, సరే నువ్వు మొదటి రాయి వేసే, మిగతా వాళ్ళు మేమందరం వెనకాల రెండో రాయి వేసేస్తాం అని అంటారు ఆ రోజుల్లో. అప్పుడు ఈయన యేసేపు గారికి అవన్నీ ఇష్టం లేదు. అంటే ఇతని మనస్తత్వం ఎలా కనబడుతుంది అంటే పాపం చేసింది ఇంకా ఆ ఇంట్లో వాళ్ళు ఊరు వాళ్ళు ఎలాగో పడతారు, నేనైతే ఇక ఏమీ బయట పెట్టకుండా రహస్యంగా ఆమెను వదిలించుకోవడం లేకపోతే విడనాడును ఉద్దేశించుకోవడం అని తన మనసులోనే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ యేసేపు నీతిమంతుడై ఉండి అని ఉంది. ఇక్కడ నీతిమంతుడై ఉండి అనే పదాన్ని కూడా విమర్శించేవాళ్ళు ఉన్నారు. ఎలా అంటే ధర్మశాస్త్రాన్ని మీరిన వాడు నీతిమంతుడు ఎలా అవుతాడు, ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు నీతిమంతుడు అవుతాడు తప్ప ధర్మశాస్త్రాన్ని మీరినవాడు నీతిమంతుడు ఎలాగవుతాడు అంటే ధర్మశాస్త్రాన్ని మీరొచ్చు అని బైబిల్ చెప్తుందా అని ప్రశ్నించేవాడు కూడా ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తే అదే చేయాలి కదా. ఇక్కడ ధర్మశాస్త్రంలో దేవుని యొక్క చిత్తం ఏంటంటే రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేయడం ముఖ్యం, ఆయన చిత్తం కాదు. అక్కడ వారు మారు మనసు పొందడం, మార్పు చెందడం, పశ్చాత్తాపం చెందడం కూడా దేవుని యొక్క కోరిక. ఇప్పుడు రాళ్ళు ఇచ్చి కొట్టి చంపాలి అనే కొన్ని కట్టడలు ఎందుకు పెట్టాడు, ఆ తప్పు చేయకుండా ఉండాలి, లేకపోతే విశ్రాంతి దినం మేరకుండా ఉండాలి, అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. అలా పెట్టుకునే వాళ్ళకి కొంచెం భయం కలిగి వాళ్ళు మార్పు చెందాలి అంటే ఇలాంటి కఠినమైన శిక్షలు ఉండాలని పెట్టాడు తప్ప శిక్ష వేసేయడమే దేవుని చిత్తం కాదు. శిక్ష పడిపోవాలి ఖచ్చితంగా అనే మనసు దేవుడికి లేదు. పాపం చేయకుండా ఉండుట కొరకు మనిషి కొంచెం భయపడితే, ఒక ఊరిలో ఒక సంఘటన జరిగిందనుకోండి, మిగతా వాళ్ళు అది చూసి ఏమనుకుంటారంటే ఇంకా బాబోయ్ ఇలాంటి పనులు చేయకూడదు అని భయం వేస్తుంది. అందుకని పాపం జరగకుండా ఉండడానికి, అక్రమం జరగకుండా ఉండడానికి ఆ సిస్టమ్ పెట్టాడు. ఇక్కడ ఈమె నిజానికి చెప్పాలంటే పాపం చేయలేదు కాబట్టి యేసేపు గారు ఆ మనసు ఏంటంటే
ఆమెను ఒక స్త్రీని అవమానపరిచేయడం, రాళ్లతో కొట్టేయడం, నలుగురిలో నవ్వులు పాలు చేసేయడం అనేది ఒప్పుకోని మనస్తత్వం కలిగిన వాడు. వాళ్ళు ఎలాగో పడతారు, నేను మాత్రం పక్క తప్పుకుంటాను, నాకైతే ఇష్టం లేదు అంటే ఇతని యొక్క మనస్తత్వం చాలా మెత్తనది, మంచిది అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు అని చెప్తుంది. అయితే ఈయన అదృష్టం కొలితే ఆమె నిజంగానే పాపం చేయలేదు. అయితే ఇక్కడ నీతిమంతుడై అవమానపరచనలకు విడనాడు ఉద్దేశించను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా ఎంత భర్జన పడిపోతాడు. ఈ విషయాల గురించి ఆలోచించుకుంటుండగా అంటే ఎలా వదిలించుకోవాలి? ఈ చిన్న విషయం ఏంటి, వివాహం ఒకసారి ప్రధానమైన తర్వాత వదిలించుకోవడం, ఏ రూట్లో ఆలోచించాలి, కారణం ఏంటి, నీకు ఏం తెలిసిందని వదిలేస్తున్నావు, ఇలా అంటే నేను ఏ కారణం చెప్పి వదిలించుకోవాలి, లేకపోతే పెద్దలకి ఏం చెప్పాలి, నలుగురికి ఏం చెప్పాలి, ఇలా భర్జన పడిపోతున్నాడు, చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్యను అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అన్నారు. ఇక్కడ నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు నువ్వు భయపడకు అన్నాడు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. సరే, గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగిందే, కానీ గర్భం ధరించేసిందే. ఒక వివాహం కానివాడు గర్భం ధరించిన ఒక స్త్రీని వివాహం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అతడు వెనకాడతాడే తప్ప ముందుకు వెళ్ళడు. అదొక సాహసం అని చెప్పాలి, లేదా అదొక త్యాగం అని కూడా చెప్పాలి. వివాహం మీద ఎన్నో ఆలోచనలు ఉండి పవిత్రమైన భార్య, మంచి కన్యక అండి రావాలని కోరుకుంటాడు తప్ప గర్భవతి కానీ మంచిదే అంటే సరే మంచిదని నాకు తెలుసు, నేను నలుగురికి ఏం చెప్పుకోను, నేను నలుగురికి ఇలా ఎంత బాధ కింద ఉంటుంది అంటే దేవుడు స్వప్నమందు చెప్పిన మాటకి లోబడడం కూడా గొప్ప విషయమే. స్వప్నమందు దేవుడు చెప్పాడు, ఓకే. ఇప్పుడు ఈ సిస్టమ్ ఎలాంటిదంటే లైఫ్ని పణంగా పెట్టడం అని నేను అంటాను. లైఫ్ని దేవుని మాట కోసం ఎంతో ఇష్టమైన పెళ్ళిని అంటే తన యొక్క వివాహ జీవితాన్ని సైతం పణంగా పెట్టి ఒక గర్భవతిని చేరదీయడానికి దేవుని మాట కోసం వెనకాడని భక్తిపరుడు యేసేపు అని చెప్తాను. నిజాన్ని చెప్పాలంటే భక్తిపరుడు, చాలా భక్తిపరుడు. ఎందుకంటే తన వివాహ జీవితాన్ని త్యాగం చేస్తాడు అవసరమైతే. పెళ్ళి అనేది ఇప్పుడు ఇలా జరిగితే ఇంక పెళ్ళి అనేది ఒకసారే కదా జీవితంలో, ఇదేంటి ఇంత ఇలా జరిగితే అలాగా అందరికీ చక్కగా జరుగుతుంది, మంచి మంచి భార్యలు వస్తున్నారు, ఇలాగ ఏదో ఒక ఆలోచన ఉంటుంది పెళ్లి విషయంలో. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అతడు దేవుని మాటకు లోబడి సుఖాన్ని పక్కన పెట్టి సంతోషాన్ని పక్కన పెట్టి నాలుగు రకాలుగా అంటే ఇంట్లో వాళ్ళు కూడా అనొచ్చు, రే అది కాకపోతే ఇంకొకతే, నీకు ఎందుకు ఆ గొడవలన్నీ, ఫోన్లే మంచి చేసిందో చెడు చేసిందో మనకొద్దు, వదిలేద్దాం, విడిచిపెట్టేసే అనేవాళ్ళే అందరూని. స్నేహితులు అదే అంటారు, ఇంట్లో వాళ్ళు అదే అంటారు. అయినప్పటికీ కూడా దేవుని మాటకే లోబడ్డాడు అతను. తన వివాహ జీవితాన్ని, తన లైఫ్ని పణంగా పెట్టాడు. అది యేసేపు యొక్క గొప్ప పాత్ర. అందులో లైఫ్ని పణంగా పెట్టి ఈమె ఈ లోపల కొండసీమల్లో ఉన్న తన బంధువులు ఇంటికి వెళ్ళిపోయి తలదాచుకుంటే, లేకపోతే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈవిడికి ఇప్పటికే అందరూ రాళ్లతో కూడా చంపేయడం ఇలాంటివన్నీ జరిగిపోవాలి. కానీ వెళ్ళిపోయిన కారణం చేత కొన్నాళ్ళకి గర్భం బయట పడిపోయే పరిస్థితుల్లో నలుగురికి తెలిసిపోయే పరిస్థితుల్లో ఈమెను కూడా చంపుతారు ఖచ్చితంగా. కానీ ఆ పరిస్థితుల దాకా వెళ్లకుండానే దేవుడు యేసేపుని పంపించి ఆమెను తన ఇంటికి చేర్చుకున్నాడు. ఆమెను తన ఇంటికి చేర్చుకున్నాడంటే అర్థం ఏంటంటే ఇక్కడ లాజికల్గా ఆ నిందను తన మీద వేసుకున్నాడు. అంటే నింద అని అన్నానని వేరే రకంగా అర్థం చేసుకోండి. అది ఒక నింద ఉంటుంది కదా అక్కడ, అందరూ అనుకుంటారు కదా. ఇప్పుడు దేవుని వల్ల కలిగిందంటే ఎంతమంది నమ్ముతారు? ఎవరో కానీ నమ్మరు. దేవుని వల్ల కలిగిందంటే అది ఏలాకోలం కింద ఉంటుంది. కానీ అలాంటి బయటపడే 100 మంది వేసే నిందల్ని ఎవరి మీద వేసుకున్నాడంటే తన మీద వేసుకున్నాడు. అది తను చేర్చుకున్నాడంటే ఇంక మరీనా ఎవరేమంటారు, ఓహో వీళ్ళే అని అనుకుంటారు. కాబట్టి ఆ మరియ మీదకి వచ్చే నింద కానీ, మరియ మీదకి వచ్చే శోధన కానీ, మరియకు వచ్చే మరణాన్ని కానీ, ఆ బిడ్డ పుట్టడానికి అవకాశంగా ఒక ప్రొటెక్షన్గా యేసేపును దేవుడు నిలబెట్టుకున్నాడు. మరికి ఒక ప్రొటెక్షన్ అయిపోయాడు యేసేపుకు. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకకు ఒక ప్రొటెక్షన్ అయిపోయాడు యేసేపు. కాబట్టి ఎంత గొప్ప పాత్ర నిజంగా చెప్పాలంటే యేసేపుది. నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు పుట్టుకలో గొప్ప త్యాగం. యేసేపు మరీ అంత త్యాగం చేసిందో తన గర్భాన్ని, యేసేపు తన లైఫ్ని, తన యొక్క వివాహ జీవితాన్ని సైతం ప్రభువు కోసం
త్యాగం చేశాడు, గొప్ప పాత్రగా నిలిచాడు. ఆ తర్వాత 12 ఏళ్ల వరకు ఆయన కనబడతాడు. 12 ఏళ్ల తర్వాత కనబడలేదు అంటే కనీసం ఏదో ఒక వచనంలో ఏదో ఒక ప్రస్తావనలో యేసేపు ఇలా మాట్లాడాడనో ఏదో ఒకటి రాద్దుడేమో. కానీ నా ఉద్దేశం, కొంతమంది చెప్తారు ఆ తర్వాత ఆయన ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యారో తెలియదు కానీ లేకపోయి ఉండొచ్చు అని కొంతమంది ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మనం ఎలా బలపరచాలి, బైబిల్లో లేదు కదంటే కనబట్టలేదు, వచనాలు కనబడట్లేదు, ఎక్కడా కనబడట్లేదు. కాబట్టి ఒకవేళ అది నిజమే అయి ఉండవచ్చు. ఇది నా వివరణ. వెరీ గుడ్. మంచి విషయాలు క్రాంతి కుమార్ గారు కూడా తెలియజేశారు. రక్షకునికి సంరక్షకుడు, రక్షకునికి సంరక్షకుడు, ఇంకొక మాట ప్రొటెక్టర్ అంటే గార్డియన్. అది ఏమనొచ్చు? ప్రొటెక్షన్ అంటే ఏంటి? రక్షణ. రక్షకునికే రక్షణ అంటే లోకాన్ని రక్షించే రక్షకుడు సమాజానికి కనపడేంత వరకు కూడా యోసేపు గారు చాలా ప్రముఖ పాత్ర వహించారనే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే ప్రదానము చేయబడిన పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకను ఎంచుకోవడంలో లోకంలో ఉన్న మనుషుల మనస్తత్వాలు ఇరిగి వాళ్ళు ఎలాగా ముద్ర వేసేస్తారు. యేసు అలా పిలువబడకూడదు, మరియపై ప్రజల నింద మోపబడకూడదంటే యోసేపు గారికి మంచి మనసును దేవుడిచ్చాడు. గొప్ప పాత్రగా యోసేపు గారిని ఇంకో మాట కూడా చెప్తాను, ఏమనుకోద్దండి. ఇంకో మాట కూడా చెప్తాను. మరీకి చాలా నిందలు వేస్తున్నారు ఈ రోజున. నిజంగా మరి ఆ ప్రేమ వివాహాలు అవి ఇవి ఉంటే యేసేపు ఎందుకు చేర్చుకుంటాడు? ఆ ఊర్లో ఉన్నాడు, ఇక్కడ ఎక్కడో ఉన్నవాళ్ళు వీళ్ళకి తెలిసిపోయింది కూడా ఆమె పవిత్ర స్థితికి యోసేపు కూడా గుర్తింపు. ఆమె పవిత్రంగా ఉందనడానికి యేసేపే ఆధారం. అంతే అంతే. ఇప్పుడు వేస్తే గీస్తే యోసేపు గారు వేయాలి నిందా, నువ్వెవడో వేయడానికి? ఆయనే చేర్చుకున్నాడు, నీకు ఎందుకురా ఇవన్నీ అనాలంతే మనం. ఇంకా ఓకే.